సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ముందు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం, ఎలా ఉన్నారు? మీరు ఇప్పటికైనా సరే తెలుగుని మాట్లాడడం మంచిగా నేర్చుకున్నారా? నేర్చుకున్నా మాట్లాడుతున్నాను కదా, పర్లేదు, బట్ ఫ్లూయెంట్ గా లేదు, బట్ ఎస్ ఓకే, మేనేజ్ చేయగలను. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీకు చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది బయట నుంచి. లైక్ ఎలా అంటే, అమ్మ కీర్తి నీకు పేరెంట్స్ లేకపోయినా సరే మా ఇంటికి రా, మేము చూసుకుంటాం అన్నట్టుగా ఫ్యాన్ బేస్ మీకు చాలా ఇంప్రూవ్ అయింది. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ మాటలు ఉన్నాయి, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు వచ్చాయంటారు? యా ఆఫ్ కోర్స్, ఎక్కడ వెళ్ళినా నన్ను ఇప్పుడు కీర్తిని వాళ్ళ కూతురులాగానే చూస్తారనమాట. మా ఇంటికి వచ్చే షూటింగ్ లో వేరే వేరే చోట వెళ్తున్నాను కదా. సో మీరు అసలు సీజన్ 6 లో ఎంత బాగా ఉన్నారు మేడం, మేము వచ్చేయండి మా ఇంటికి, మేమున్నామని అలా ఉంది కదా, స్వీట్. యా ఇంకోటి, ఈ సీజన్ బిగ్ బాస్ చాలా మంది వెళ్ళారు కదా, సో వాళ్ళు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ చెప్పండి అంతే. నా ఫ్రెండ్ వచ్చి మీకు తెలిసి ఉంటుంది, నిఖిల్, ప్రేరణ, వీళ్ళందరూ నాకు తెలుసు. ఇప్పుడు అంత ఆటం అంతా చూసిన తర్వాత నాకు ఇప్పుడు నబిల్, ఇప్పుడు కొంచెం నబిల్ ఆటం స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, అండ్ నబిల్, నైనిక, సీత, యా చాలా బాగా ఆడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు అదే నచ్చుతుంది అనమాట. నాలాగంటే నేను అంత స్ట్రైట్ ఫార్వర్డ్ లేను, కానీ నేను సైలెంట్ అయిపోతా అంతే. యా అది మీరు ఏడ్ చేశారంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అనేది ఒక పీక్ లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది. అది బ్రస్టెడ్ అయిపోతే మీరు ఏడుస్తారు, మిమ్మల్ని కూడా ఏడిపించవచ్చు, ఎందుకంటే మేము మనుషులు కాబట్టి అంత ఫుల్ స్టబర్న్గా ఉండడానికి అవ్వదు. వీళ్ళందరూ ఇష్టం. నేను నిఖిల్ ఇంకా చాలా బాగా ఆడాలి, బికాజ్ ನನ್ನ ఫ్రెండ్, మేము ఒకేసారి తెలుగు ఇండస్ట్రీకి జాయిన్ అవ్వమన్నమాట. మా అంతా ఒక గ్రూప్ ఉండేది. ఆడుతున్నాడు స్ట్రాంగ్, గేమ్ అంతా చాలా బాగుంది. ఇంకా కొంచెం తను తెలుసుకోవాలి, జనాలు ఎలా ఏంటి అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే హీజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరు మీ ఉద్దేశం ప్రకారం? నేనేం చెప్పాను, లైక్ ఒక ఆడియన్స్ చెప్పండి. ఎస్ అఫ్ కోర్స్ నాకు సోనియా నచ్చదు. సో గీతు రాయల్ అంతే పాప లేదు. నేను ఎప్పుడు కూడా గీతు రాయల్ ఏమంటే లైక్ స్మాల్ కిడ్ లాగా, అదే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది, బట్ ఒకరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం కదా, తన గేమ్ అంతే. బట్ ఇది అంత నచ్చట్లేదు, ఆ వైబ్ నచ్చట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి మనుషులు నచ్చద్దు నాకు. ఏమంటే ఇంకొకరికి హర్ట్ చేయడం, ఫస్ట్ ఆలోచించి మాట్లాడాలి, ఏదో బాగా పడితే నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇట్స్ నాట్ గుడ్. సో నాకు ఐ డోంట్ లైక్, నాట్ గుడ్ కాదు, ఐ డోంట్ లైక్ హర్. ఆ ఒక ఏమంటారు వైబ్ నాకు నచ్చట్లేదు. ఇంకోటి వచ్చేసరికి మేడం, తమ్నెల్లో ఏదైనా మీరు కాంట్రవర్సీ పెట్టినా అనుకోండి, కింద మెసేజ్ అన్ని చూస్తా, మీరు ఎక్కడున్నారా, మీ ఆఫీస్ ఎక్కడ ఉందని అన్ని కనబెట్టి వచ్చేసి మాట్లాడతారు. మరలా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళబోతున్నారు. దేనికి వచ్చాం మేము? అయిపోయింది, అది అయిపోయింది. సో బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ మీద చాలా మంది కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు. సో వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? తెలీదు ఎవరు వెళ్తున్నారో. సో మరి ఎలా నేను తెలుసుకోకుండానే అదే నా ఫ్రెండ్స్ ఎవరైనా తెలీదు కదా. ఇప్పుడు నిఖిల్ మీ ఫ్రెండ్ అన్నారు, సపోజ్ నాకు తెలీదు కదా, నా ఫ్రెండే కదా, మరి నాకు తెలీదు. సో ఇప్పుడు కూడా ఎవరు వెళ్తున్నారో నాకు తెలీదు. బాగా తప్పించుకుంటున్నారు. నిజమే, బట్ కొంచెం క్లూ ఇవ్వగలరు. అవినాష్, గౌతమ్ కూడా వెళ్ళబోతున్నారు అని చెప్తున్నారు. గౌతమ్ ఫ్రెండ్, కానీ నేను అంతవరకు అడగడానికి కానీ అవన్నీ వెళ్ళలేదు. మేము వెళ్తే ఇంకా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది అందరు వెళ్తే. ఇంకోటిసరికి చాలా మందికి పెద్ద డౌట్ ఒకటి ఉంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు ఆ మాట మీద నేను కూడా నించుంటా, బట్ లవ్ సపోర్ట్ దాన్ని బట్టి మనం చూస్తే నాకు పాజిటివ్ అనే వచ్చింది. వర్క్ పరంగా చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్క్, నా బిఫోర్ ఎలా ఉన్నానో అదే వర్క్ ఉంది. అండ్ అదే నేను చెప్పాను కదా, ఒక జనాల లవ్ అంటే ఇప్పుడు ఎక్కువనే ఉంది అప్పటికింది, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల నుంచి నాకు ఆ లవ్ ఉంది కాబట్టి. బట్ అంతగా బిగ్ బాస్ ఏదో నాకు పెద్ద ఫేమ్ ఇచ్చింది, నో. ఇది నేను బిఫోర్ ఏం వర్క్ చేస్తున్నానో అదే నన్ను ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను, మూవీస్ వస్తున్నాయి, బట్ ఏదో నా బిగ్ బాస్లో అందరూ నన్ను చూసి తీసుకోవాలి అలా అంత ఏం లేదు. అది నిజమే, అది నిజమే. లక్ అనేది కొంచెం ఫేవర్ అవ్వాలన్నమాట. బిగ్ బాస్ వల్ల ఫ్యూచర్ లేదంటారు? ఫ్యూచర్ లేదు అన్నను,
బట్ అంతగా లేదు అంటున్నా, నా నా పరంగా చూస్తే అంతే. అది నా ఒపీనియన్. నాకు ఏం జరుగుతుంది లైఫ్లో అనేది అవన్నీ అని చూస్తే మాత్రమే చెప్తా. బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, అందరిది తీసుకొని వచ్చి నేను అందరి పరంగా నేను లేదు నో అంటే సరిపోదు. నాకు నా ఒపీనియన్ అంతే. ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎమోషనలీ, ఫిజికలీ అన్ని స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఒక్కొక్కసారి డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ ఎస్, ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ మనం బయట జనాలకి మమ్మల్ని మేము ఎలా చూపించుకోవాలంటే ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ దిస్ ద బిగ్ బాస్. అండ్ బ్యూటిఫుల్, ఒకేసారి లైఫ్లో అది ఆ ఛాన్స్ రావాలి. బ్యూటిఫుల్. మళ్ళీ వస్తే వెళ్తారా? వచ్చింది కానీ వెళ్ళాలి. మీకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది బయట, ఎందుకు వెళ్ళలేదు?